నాకేమో నాకు ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్ విశ్వ. నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అనే ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే. నాకు అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అరవింద్ సమేత కార్లో సీన్. అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటా అప్పుడప్పుడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్. మీరు చాలా చేసిర్రు, చాలా సినిమాల్లో చాలా చేసిర్రు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఐ షో. నాకు తెలియనోడు ఎవడన్నా వేరే భాషోడు ఇంగ్లీష్ వాడు ఎవడో నాకు అనిపిస్తే నేను చూడు మా యాక్టర్ ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను అది. అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారు? డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ? ఐ థింక్ ఐ వుడ్ అంటే ఇఫ్ మీ అండ్ ద క్యారెక్టర్ డోంట్ మీట్ ఇట్ వోంట్ టేక్ ఆఫ్. ఇట్ వోంట్ టేక్ ఆఫ్. ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని. కరెక్ట్. So obviously it has to be me meeting that character. So there needs to be a little bit of me and that. Correct. Midpoint. Or rather I would say that I think it's more of me than that. Interesting. So it's more of me than that. But what if there is a dialogue that he's written or a philosophy that he's trying to put across as a writer and a director? I'll have to believe that philosophy. But what if you don't believe it as a person? But I'll have to, then he has to make me believe in it. Make you believe in it. Yeah. So he has to make me believe in it. So he has to actually teach me why that philosophy is so important. లక్కీగా నాకు అది ఇప్పుడు నాకు అది తగ్గలేదు. ఎందుకంటే ఇస్ సో ప్రెడిక్టబుల్ కాదు ఆయన. ఇట్లా ఉంటాడు అని అనలేం. టక్క ఒక రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే ఓ మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటా. ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కెండలు ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో. సరదా ఉంటాడు, పిల్లలతో కాసేపు చిన్న పిల్లలకు అన్నం పెడుతుంటారు. యూ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం ఎనర్జీలో ఎవ్రీథింగ్ లా. సో అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి, ఇలా ఉంటారు ఆయన అసలు ఆగోలేదు నాకు ఎప్పుడు. ఓకే ఓకే. చిన్న బెదురుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని ఆయన ఇది ఇట్లా రాయాలి అని అన్ని లెక్కలు లేవు అసలు ఎప్పుడు నాకు. బికాజ్ వెరీ క్లోజ్గా చూస్తాను కాబట్టి నేను అది రోజు అదే. నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదా? లూజ్ అయిపోవాలి, చాలా ఫ్లూయిడ్గా ఉండాలి. నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను. ఎంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి వెళ్ళిపో అసలు ఇంకా